ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. పార్టీ అధ్యక్షుడు జగన్ బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు జగన్. అనంతరం బొత్సను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సంపూర్ణ మెజార్టీ ఉన్న విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వం విషయంలో చాలా అనేక వడపోర్తలు చేసిన తర్వాత చివరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. అయితే ఈ రేసులో అనేక మంది పేర్లను ప్రస్తావించినప్పటికీ నిన్న మొన్న కూడా జరిగిన సమావేశాల అనంతరం ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేస్తూ ఆయన అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారు. అయితే బొత్స సత్యనారాయణ రావడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అవతల అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా, అంటే కూటమి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఈయనకున్న విస్తృతమైన పరిచయాలు కావచ్చు, లేదా ఉత్తరాంధ్రతో ఉన్న ఆయనకున్న నెట్వర్క్ ఆధారంగా చేసుకుని స్థానిక సంస్థల గెలుపు సాధ్యమవుతుందనేది ఇప్పుడు చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న ఎవరైతే మిగిలిన అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారో వారందరి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంత అంటే సమతూకం పాటించకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి బొత్స లాంటి సీనియర్ నాయకుడిని పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర నాయకత్వం ఒక గౌరవించినట్టు ఉంటుంది. అదే సమయంలో కీలకమైన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ విషయంలో బొత్సకు ప్రయారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక విశాఖపట్నానికి సంబంధించి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఈ ఎంపిక అనేది చాలా కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. పార్టీ అధ్యక్షుడు జగన్ బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు జగన్. అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఆయన ఖరారు చేశారు.